మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ. చూడండి ఫ్రెండ్స్, చాలామందికి ఫిల్లింగ్ వాల్ ట్రబుల్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఇందులో నాన్ రిటర్న్ వాల్ ఒక రబ్బర్ ఓరింగ్ ఉంటుంది. అంటే మీకు కారుకి ఇలా ఈ వాల్ ఇలా వస్తుంది. అదేంటంటే ఈ రెంచు ఇలా వేసుకుని దీనికి ఒక కటింగ్ వస్తుంది. ఈ కటింగ్ వేసుకుని ఈ పైన ఇప్పారనుకోండి ఇలా రిలీజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఒక ఫిస్ట్ను ఒక స్ప్రింగ్ వస్తుంది. చూసారు కదా, ఇది ఫిస్ట్ను. ఇది ఏమవుతుందంటే మనం వాడగా ఈ ఓరింగ్ ఉంది కదండి, ఇది లోపల సిట్టింగ్ ఉంటుంది. ఆ ట్యాపర్ ఆ సిట్టింగ్లో ఇలా సిట్టింగ్ అవ్వడం వల్ల ఇది గ్యాస్ ఎక్కిచ్చేటప్పుడు ఇది తోసి ఫిస్ట్ను మళ్ళీ రిటర్న్ రాకుండా ఈ ఓరింగ్ క్లోజ్ చేసి పట్టుకుంటుంది. ఈ ఓరింగ్ కట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కట్ అవినా ఏమైనా స్ప్రింగ్లోంచి ఫిస్ట్ని ఇలా సైడ్ అయినా మీకు గ్యాస్ కంటిన్యూషన్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బయట ఏమవుతుందంటే ఇది లీక్ అవ్వగానే అల్లిపోతే ఈ ఫిల్లింగ్ వాల్ కొత్తది వేసుకోవాలని చెప్తున్నారు. రూల్గా దానికి అవసరం లేదు. లోపల ఆ స్ప్రింగ్ ఏమైనా బ్రేకేజ్ అయినా అలాంటప్పుడు ఆ ఫిస్ట్ని బ్రేకేజ్ అయినప్పుడన్నా వాల్ కొత్తది వేసుకోవాలి. లేదనుకోండి, ఇప్పుడు మీకు అట్లీస్ట్ ఇప్పుడు కారు మెకానిక్ కానీ బైక్ మెకానిక్ ఏమన్నా సరే దీనికి పట్టే సైజు రెంచ్ ఉంటుంది అన్నమాట. దీనికి పట్టే టూల్ ఏదైతే ఉందో ఆ రెంచ్ తీసుకుని దీనికి సిట్టింగ్ చేసి ఈ కటింగ్ ఉంది సరే ఈ గాడిలో రెంచ్ చేసి ఇప్పితే మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ చేయాల్సిన దానికి ముందు ఏం చేయాలంటే మీరు ఏదైతే ట్యాంక్ దగ్గర వాల్ ఉందో వాల్ క్లోజ్ చేసుకోవాలి. నేను వేరే వీడియోలో గ్యాస్ లీక్ అయినప్పుడు ఎలా ఉంటుందో కూడా వీడియో చేసి చూపిస్తాను. ఆ లీక్ అయినప్పుడు మీరు కంగారు పడిపోయి కారు వదిలేసి పారిపోకండి. వెళ్ళి ఒకసారి ట్యాంక్ దగ్గర వాల్ కటాప్ చేసుకోండి, కట్టేయండి. వాల్ క్లోజ్ చేసుకున్నారనుకోండి, మీకు అప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ బయటకు రాదు. మీకు ప్రతి వాల్కి ఇప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట, ఓపెన్ క్లోజ్ ఉంటుంది అన్నమాట. ఇలా ఓపెను ఇలా క్లోజు ఉంటుంది. ఇలా మీరు ఇలా క్లోజ్ చేసారనుకోండి, అంటే ట్యాంక్ దగ్గర, అంటే ఇది ఫిల్లింగ్ వాల్ మీకు ట్యాంక్ దగ్గర ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. అది క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్నారనుకో మీకు గ్యాస్ బయటికి రాదు. ఆ తర్వాత ఇది ఓపెన్ చేసుకుని ఇందులో ఫిస్ట్ను ఓరింగ్ వేసుకుంటే సరిపోద్ది. చాలామంది కొద్దిగా లాంగ్ జర్నీలు చేసిన వాళ్ళు కటాయం మధ్యలో ఎలా ట్రబుల్ అవ్వడం ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని అరుదుగా తీసుకుని కొంతమంది ఎక్కువ ఛార్జ్ చేసి మోసం చేస్తున్నారు. మీకు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయనుకో, అంటే ఈ మధ్య ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మీ కిట్ వేయించుకున్న టెక్నీషియన్ దగ్గర ఆ ఓరింగ్స్ కావాలని చెప్పేసి దూరం అయితే కొరియర్ చేయించుకుని ఆ ఓరింగ్స్ మీ దగ్గర పెట్టుకుంటే నేను కూడా త్వరలో తెప్పిస్తాను. అంటే బయట దొరుకుతున్నాయి కాకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తెప్పిద్దాం అనుకుంటున్నాను. అలా తెప్పించి మీకు కావాలితే నా దగ్గరకు వచ్చాక నేను కూడా కావాలి తెస్తాను. ఆ ఓరింగ్ సేఫ్టీకి మీరు ఏ డాష్బోర్డ్లోనే పెట్టుకున్నారనుకో ఫ్రెండ్స్, ఎమర్జెన్సీకి మీకు ఇబ్బంది కలగదు. మీరు లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ గ్యాస్ కట్టేసుకుని పెట్రోల్లో వెళ్ళి తర్వాత ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయడం రాక వాళ్ళు కొత్త వేసుకోండి అంటారు. అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను లీక్ అయ్యేటప్పుడు వీడియో కూడా చూపిస్తాను ఎలా లీక్ అవుతుందో. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ. థ్యాంక్ యూ.